మనం ఒక అత్యంత సంచలన వార్త గురించి మాట్లాడుకోబోతున్నాం. నేటి కాలంలో చిన్నపిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ టెక్నాలజీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుందని కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక అడుగు వేయబోతుంది. అదే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా మరియు మొబైల్ ఫోన్ల నిషేధం. అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకోబోతుంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశమై కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. 16 ఏళ్లలోపు వయసు ఉన్న విద్యార్థులు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారని, దీనివల్ల వారి మానసిక ఆరోగ్యం మరియు చదువు కూడా దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ వయసులోపు వారికి మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. గంటల తరబడి రీల్స్ మరియు వీడియోలు చూడటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోతోంది. ఇదే కాకుండా అసభ్యకర కంటెంట్ మరియు సోషల్ మీడియా ఒత్తిడి వల్ల పిల్లలు తీవ్ర ఆందోళనకు కూడా లోనవుతున్నారు. ఇంటర్నెట్ ద్వారా పిల్లలు డ్రగ్స్ ముఠాల బారిన పడే అవకాశం కూడా ఉందని, అలాగే నేరాలకు కూడా పాల్పడే ముప్పు పెరుగుతోందని సీఎం హెచ్చరించారు. ఇది కేవలం కర్ణాటక రాష్ట్రంలోని మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆస్ట్రేలియా దేశం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించింది. అదే బాటలో ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలు కూడా అడుగులు వేస్తున్నాయి. భారతదేశంలో కూడా కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు గోవా రాష్ట్రాలు కూడా ఇలాంటి నిబంధనలపై కసరత్తు అయితే చేస్తున్నాయి. అయితే ఈ నిషేధాన్ని అమలు చేయడం అంత సులభమేమీ కాదు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ హోంవర్క్ మరియు లెర్నింగ్ మెటీరియల్స్ కోసం ఫోన్లను వాడుతున్నాయి. దీన్ని ఎలా సమతుల్యం చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అలాగే ఇంటి వద్ద పిల్లలు ఫోన్ వాడకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం విద్యావేత్తలు మరియు నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తోంది. టెక్నాలజీ మన అవసరాల కోసం మాత్రమే ఉండాలి, కానీ అది మన జీవితాలను శాసించకూడదు. ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లలు డిజిటల్ ప్రపంచంలో మునిగిపోవడం వారి సృజనాత్మకతను దెబ్బతీస్తుంది. మరి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయడం సరైనదేనా? కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.